మీ పనితీరు ఆధారంగా పార్టీలో మీకు పదవులు ప్రమోషన్లు ఉంటాయని చెప్పిన జగన్మోహన్ రెడ్డి ఒకవైపు గోరంట్ల మాధవ్కి, అలాగే చూస్తే కనుక లక్ష్మీ పార్వతికి, ఒకళ్ళు ప్రధాన కార్యదర్శికి, ఒకళ్ళకి అధికార ప్రతినిధి పదవులు ఇచ్చిన వైనం ఎలా చూడాలంటారు అసలు ఈ పరిస్థితిని? అట్లా కాదు ఇవ్వాల్సింది, అట్లా కొంచెం తప్పు చేశాడు. విజయమ్మ రెడ్డి రాజీనామా చేసి పంపించాడు కాబట్టి లక్ష్మీ పార్వతిని ఆమెను కనుక ముఖ్య అధ్యక్షురాలను, గౌరవ అధ్యక్షురాలను అది ఇవ్వాల్సింది. అది ఇస్తే దరిద్రం వదిలేదు ఆ పార్టీకి. ఎందుకంటే అది ఎక్కడ కాలు పెడితే అక్కడ నాశనం అయ్యారు. మా అన్న ఎన్టీ రామారావుని పొట్టను పెట్టుకుంది, వైఎస్ రాజశేఖర రెడ్డి దగ్గర చేరి రాజశేఖర రెడ్డిని పొట్టను పెట్టుకుంది. ఇంకేమైనా చేయగలుగుతామా? కాబట్టి ఆమెను గౌరవ అధ్యక్షురాలు చేస్తే బాగుంటుందని. నెంబర్ 2 గోరంట్ల మాధవ్. ఎవరైనా సరే ఇప్పుడు సపోజ్ పేపర్ న్యూస్ ఉంటుంది, వార్తలు ఉంటాయి, లేకపోతే ఏదైనా విషయం ఉంటుంది, ఏదైనా మాట్లాడేటప్పుడు ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడాడు, ఖచ్చితంగా మాట్లాడాడు, అది కూడా కాకపోతే నిగ్గు తేల్చాడు, ఇట్లాంటి పదాలు ఆడతారు. ఆయన నిగ్గు తేల్చాడు, నగ్నంగా మాట్లాడతాడు. భలేవాడికి ఇచ్చారా గోరంట్ల మాధవ్కి. అయినా జగన్మోహన్ రెడ్డి నువ్వు గోరంట్ల మాధవ్ది ఏమి చూసి ఇచ్చావు అంటే, ఏ ప్రతిభ చూసి ఇచ్చావు? ఆయన ప్రతిభ అయితే భారతదేశం మొత్తం కూడా ప్రపంచవ్యాప్తంగా చూసింది ఒకే ఒక్కటి. ఆయన ప్రతిభ ఒకటే ఒకటి, అది అందరికీ తెలిసిందే. నువ్వు కూడా అది చూసి ఆయనకు మన సీటు ఇవ్వాల. కానీ ఇప్పుడు రియలైజ్ అయ్యావు, మళ్ళీ ఏదో చూపించాడు ఆయన ప్రతిభ నీకు గోరంట్ల మాధవ్, అది చూసి ఇచ్చి ఉంటావు అని చెప్పి మేము నమ్ముతున్నాం. అంతేగాని అతనికి మాట్లాడతాం వచ్చా? పార్లమెంట్లో ఏమన్నా మాట్లాడా? లేదు. ప్రజలను ఉద్దేశించి ఎప్పుడైనా ఏమైనా చెప్పాడా? అనంతపురం జిల్లాలో ఆయన ఎలా చేసావా నువ్వు? నాకు అర్థం కాదు. ఆయన ఎలా అధికార ప్రతినిధో నాకు అర్థం కావట్లేదు. ఓకే, స్వాగతిస్తున్నాం. ఇట్లాంటి వాళ్ళే ఉండాలి. ఎందుకంటే ఎదవల పార్టీకి ఎదవలు కాకపోతే నాయకత్వం వహించేది మంచివాడు ఎక్కడ దొరుకుతాడులే. మీకు మాత్రం అందరినీ కూడా ఎదవలు చేసి ఆడబెట్టావు. వాళ్ళు ఎటు పోవది కాదు, ఇంతకంటే ఎదగది కాదు. వెరీ గుడ్, స్వాగతం. ఇదంతా ఒక ఎత్తు అయితే గనక పేర్ని జయసుధ వాళ్ళ గోడౌన్స్ లో జరిగిన అక్రమాల్లో ఒకవైపున విచారణ జరుగుతున్న సమయంలోనే అజ్ఞాతంలో ఉంటూ 1,72,00,000 ప్రభుత్వానికి చెల్లింపులు అయితే చేశారు. అంటే ఈ ప్రభుత్వం అంటే అక్రమాలు చేసినట్టు ఆయన ఒప్పుకున్నట్టే కదా. అయినా సరే ఇంతవరకు ప్రభుత్వం ఎందుకని చర్యలు తీసుకోలేకపోతుందంటారు? కేసు నమోదైనా ఎందుకు అరెస్ట్ చేయలేకపోతుందంటారు ఈ ప్రభుత్వం? మరి ఈ ప్రభుత్వం మీద అయితే నాకు కూడా చాలా అసహనం ఉంది. ఒక తెలుగుదేశం పార్టీ నిక్కార్సైన కార్యకర్తగా నేను చెప్తున్నాను, ఈ ప్రభుత్వం మీద నాకు చాలా అసమ్మతి, అసహనం. నేను చాలా ఏమంటారు దాన్ని, నిష్ఠూరపోతున్నాను. ఏం ప్రభుత్వం ఇది? ఏం చేస్తున్నారు? ఇట్లాంటి అక్రమ రాజకీయ నాయకుల్ని, అక్రమంగా సంపాదించుకున్న రాజకీయ నాయకుల్ని, అవినీతి పరుల్ని మొత్తాన్ని వదిలిపెట్టి చోద్యం చూస్తున్నారేమోనన్న అనుమానం మాకు వస్తుంది. ఒక పక్క కొదమసింహం లాంటి కొణిదెల పవన్ కళ్యాణ్ గారు, అలాగే భారతదేశంలోనే అతిపెద్ద రాజనీతిజ్ఞుడైన నారా చంద్రబాబు నాయుడు గారు, యువరక్తం ఉరకలేసే నారా లోకేష్ బాబు, ముగ్గురు సమర్థులుండి కూడా ఇట్లాంటి అవినీతి పరుల్ని ఎందుకు వదిలేశారని మేము మిమ్మల్ని నిలదీసి అడుగుతున్నాం. మరో మాట చెప్తున్నాను. ఇప్పుడు పేరు నాని ఏముంది లేవా రేషన్ విషయం, వాళ్ళ బాసు 1,00,000 కోట్లు కాజేశాడు కదా. వాళ్ళ అసిస్టెంట్లు కూడా తలా 25 కోట్లు 50 కోట్లు. మామూలుగా వెనకటికి పండక్కి కసిన బియ్యం ఉంటే వేయమ్మా, కసిన ఒక్కలు ఉంటే వేయమ్మా అని వస్తుంటారు. అట్లా తీసుకెళ్తే మనం స్వాగతిద్దాం. పేరుని జయసుధా, పేరు నాని అన్నం వండుకొని తిని కిట్టుగాడికి 2 ముద్దలు పెడితే పేరుని కిట్టుకి సరే అనుకుందాం. దుర్మార్గులారా, 385 టన్నులు దిగమింగారు గారా. ఎలుకలు పందికొక్కులు తింటాయిరా దొంగతనంగా గోడాల్లో. అంత పందికొక్కుల కంటే అతి పెద్ద హీనమైన బ్రతుకులు మీ పేదల బియ్యం తింటారా? పీడిఎస్ బియ్యం, ప్రజలకు పంపిణీ చేయాల్సిన బియ్యం తింటారా? 385 కోట్ల, 385 టన్నులు. కాటాలో తేడా ఉందా? ఏ కాటాలు? అది పేరు నాని కాటాలోనే. వేపించి కాటా కూడా గోడంలోనే ఉంటుంది కదా, కాటాలోనే ఉంటుంది కదా. ప్రభుత్వం బయట నుంచి కాటా తీసుకొచ్చింది, ఇక్కడికి వచ్చేసరికి ఎలా తగ్గిద్ది? పోతే నిజంగా వీళ్ళు ఏ దుర్మార్గం చేయకపోతే 3వ కంటికి తెలియకుండా 1,72,00,000 ఎందుకు కట్టారు అని చెప్పి నేను నిలదీస్తున్నా. అంటే దొంగలే. పట్టుకునేసరికి కాజేసిన గొలుసు బయటికి తీసిచ్చారు. ఓకే, బంగారం ఇచ్చేసిన దొంగడికి పోతాడు రా దొంగ. పేరుని దొంగ, నీ బతుకు దొంగ బతుకు.
పారిపోయి బతుకు, దాక్కొని బతుకు, ఎక్కడికైనా వెళ్ళిపో. కానీ ఇక ప్రజా ప్రయోజనాల కోసం నేనేదో రాజకీయాలు చేస్తాను, నా కింద కొంతమంది ప్రజలు ఉన్నారంటే తంతారు నిన్ను ఇక్కడ కదా మచిలీపట్నంలో నీ ఇంటికి వచ్చి ఆడోళ్ళు తంతారు. ఏం గత 20 రోజులుగా మరి గతంలో ఇలాంటి ఆరోపణలు కానీ ఏదన్నా సరే జగన్మోహన్ రెడ్డి గురించి ఒక మాట బయటకు వస్తేనే ఆవేశంగా ముందలకు వచ్చి ప్రెస్ మీట్లు పెట్టి ఊగిపోయిన పేరునని, మరి ఇది జరిగి 20 రోజులు అవుతుంది, ఎక్కడో ఒక ప్రెస్ మీట్ పెట్టిన పాపాను పోలేదు. కానీ ఆయనకు పరామర్శల వెల్లువ ఏం చేశాడోనని ఎందుకంటారు ఈ మాజీ మంత్రికి పరామర్శలు వెల్లువ? ఏం లేదులే, కొత్తగా దొంగతనం చేసిన వాళ్ళు దొంగలందరూ కలిసి వాడికి పార్టీ ఇస్తారు. ఎక్కడైతే దొంగలంతా ముఠా ఉంటుందో ఆ ముఠా వాళ్ళు ఇంకో దొంగ కూడా దొరికాడు మాకు తగ్గోడు, ఇంకెక్కడికి పోడు, టీం మొత్తం మనం అదేలే, ఇంకా పార్టీలు మారటాలు లేవు, ఇంకో చోటికి పోవటాలు లేవు, మనతోటే పడి ఉంటాడని చెప్పి గుంపుగా ఉండి పోలీసులు ఎట్లా ఎదుర్కోవాలి, కేసులు ఎట్లా ఎదుర్కోవాలి, కంబైండ్ లాయర్లను పెట్టుకుందాం, ఖర్చులు తగ్గించుకుందాం. ఇంతకుముందు అయితే గవర్నమెంట్ ఎత్తిరేసేవాళ్ళు లాయర్ల ఖర్చు, లూద్రాలు వాద్రాలు పెట్టుకొని పెద్ద పెద్ద కేసులు వాదించుకున్నారు. ఇప్పుడు జేబులో డబ్బులు కదా, తలాకాసిన వాటా వేసుకుంటారు, తేలిగ్గా పోతారు. దొంగల గుంపు అంతా గొలుసు కట్టులాగా అందరూ దొరికారు. ఇంకెవ్వరిని వదిలిపెట్ట, ఒక్కొక్కడికి చండ్రాకోల దెబ్బలు వెనకటికి కట్టేసి అంటలతో కొట్టేవాళ్ళు దొంగల్ని. అటువంటి పరిస్థితి ఈరోజు వైసీపీ నాయకులు ముఖ్య నాయకత్వం మొత్తం ఉంది. నేను కార్యకర్తలు అంటలా, పాపం వాళ్ళ అమాయకులు, కార్యకర్తలకు ఏ పాపాలు తెలియవు. ఈ నాయకులు చెప్పే మాటలు నిజమని నమ్ముకునే అమాయక కార్యకర్తలను ఉద్దేశించి కాదు. ఈ నాయకులు, దొంగల నాయకులు మొత్తం ఒక పక్క, వాళ్ళతో పాటు వాళ్ళ ముందు అధికార ప్రతినిధిగా గోరంట్ల మాధవ్ నగ్నంగా, ఇక చూడు ఆ టీవీలు ఊహించుకుంటేనే, ఇక అదే కార్టూన్లో ఊహించుకుంటే కామెడీ ఆగదు. సరే, ఇదంతా ఒక ఎత్తు అయితే గనక ఇవన్నీ బయటపడితే ముందుగానే తెలిసి కొడాలి నాని సైలెంట్ అయిపోయాడు అనుకోవచ్చు అంటారా? ఎందుకంటే ఈ లింక్ లో అతను కూడా భాగస్వామ్య కదా, ఎందుకంటే పౌర సరఫరాల శాఖ మంత్రిగా చేశారు కదా మరి ఆయన కూడా. అసలు కొడాలి నాని వాడు తాయితులు అమ్ముకునేవాడు ఉంటాడు, పాము ముంగిసుకు తగాద పెట్టి మధ్యలో తాయితులు అమ్ముకుంటాడు, రెండు కొట్టుకుంటాడు, లాస్ట్ దాకా కొట్టుకో తాయితులు అమ్ముకుంటాడు, ఆ తాయితులు ఊళ్ళంతా కట్టుకో తిరుగుతుంటాడు. కొడాలి నాని గారి సంగతి ఒక మాట చెప్తాను. వాడి దుర్మార్గాలు మొత్తం కూడా చిత్రగుప్తుడి చిట్టాపొద్దు ఎక్కించినట్టు నారా లోకేష్ బాబు ఎక్కించుకొని ఉన్నాడు. కానీ ఒకేసారి మొత్తాన్ని తీస్తే జైళ్ళు పట్టం. వైసీపీ నాయకుల అవినీతికి మొత్తాన్ని కనుక జైళ్లలో పెడితే ఆంధ్రప్రదేశ్లో ఉన్న జైళ్ళు పట్టవు. అందుకని 1 by 1 ముఖ్యంగా కొడాలి నాని, నువ్వు చేసిన దుర్మార్గాలు, నువ్వు మాట్లాడిన మాటలు, నువ్వు నిర్వహించిన క్లబ్బులు, పబ్బులు, నువ్వు చేసిన సెటిల్మెంట్లు, పంచాయతీలు, నిన్ను వదిలిపెట్టవు. ఏదో సామెత ఉందే, కాలుకి చుట్టుకున్న పాము కరవక మాందని, నిన్ను కరిసి తప్పిద్ది, కరవక తప్పదు, కరిసికి తీరుతుంది, నీకు నష్టం కలుగుతుంది. ఇకపోతే ఈడి బతుకు పౌర సరఫరాల శాఖ మంత్రి మాజీ, ఈడి బతుకు ఎప్పుడైనా సంచి మీద ఈడి బొమ్మ వేశారా? ఈడి బతుక్కి వ్యాన్ మీద ఈడి బొమ్మ వేశారా? పౌర సరఫరాల శాఖ మంత్రి అని ఈడి పేరు మీద ఎప్పుడైనా గవర్నమెంట్ ఏదైనా ప్రచురించిందా? ఒక కుక్కని పెడిగ్రీ వేసి, పెంపుడు జంతువులు వేస్తారే బిస్కెట్లు, అవి వేసి వచ్చిన వాళ్ళని పోయే వాళ్ళని బహు అరవమని చెప్పి జగన్ కట్టేసి పెంపించిన పెంపుడు కుక్క ఈ కొడాలి నాని అనే కుక్క. అరే కుక్క, నిన్ను కులం కాపాడలేదు, మతం కాపాడలేదు, నువ్వు కట్టుకున్న తాయిత్తులు కాపాడలేవు, నిన్ను నమ్ముకున్న నాయకుడు కాపాడలేడు, నిన్నెవ్వడూ కాపాడలేడు. నువ్వు కటకటాల్లో ఉండి పోలీసుని బీడి ముక్కను బతిలాడుకోవటం, ఆ ఒక్క రోజన్నా ఒక కిచిడీ పెడతారేమోనని ఎదురు చూసే రోజు నీకు ముందు ఉంది. నీకున్న రోగాలకి, నీకు పాన్పరాగులు తిన్న క్యాన్సర్కి, నీ గొంతులో ప్రాబ్లంకి, నీ కడుపులో లివర్లు చెడిపోయి దొబ్బేసిన ప్రాబ్లంకి, నీకు షుగర్ 400 ఉంటుంది, బీపీ 200 ఉంటుంది, నీ బతుకు బస్ స్టాండ్ అయ్యి ఆ సువ్వలు పట్టుకొని అక్కడే అక్కుపక్షయి అస్థి పంజరం అవుతావు. నా ఎలా నిన్ను మాత్రం వదలలేము. సార్, చివరిగా ఒక ప్రశ్న. ఏదైతే తెలంగాణలో జరుగుతున్న రాజకీయ అంటే ఒక రకంగా చెప్పాలంటే పొలిటికల్ సినీ వార్ మధ్యలో అంబటి రాంబాబు, రేవతి మరణానికి, అలాగే చూస్తే గనక ప్రస్తుతం అల్లు అర్జున్ ఇంటి మీద జరిగిన దాడికి ప్రభుత్వమే బాధ్యత వహించాలని చెప్పి ఆయన ఇచ్చిన స్టేట్మెంట్ ఎలా చూడాలంటారు? తెలంగాణలో జరుగుతున్న మధ్యలో తెలంగాణలో జరుగుతున్న ఇష్యూలో మన అంబటి రాంబాబు ఎందుకు తలకాయ పెట్టాడు అనుకోవచ్చు అంటారు? అంటే నీకు తెలంగాణ ప్రభుత్వాన్ని అన్నాడా, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని అన్నాడో కూడా నాకు తెలియాలి. తెలంగాణ ప్రభుత్వం అంతే కదా. ఇంక దానికి కారణం కూడా చంద్రబాబు అంటాడు, ఈ దరిద్రుడు, లేకపోతే నారా లోకేష్ అంటాడు, లేకపోతే పవన్ కళ్యాణ్ అంటాడు. నేను ఒక మాట చెప్తాను, పుష్ప
పుష్ప 2 సినిమా బాగానే ఉంది. అల్లు అర్జున్కి ఓ చిన్న సలహా ఇస్తున్నా, తింటే బాగుపడతావు, లేకపోతే నాశనం అవుతావు. తగ్గేదేలే అన్నావే, తగ్గవయా, ఇంకా తగ్గు. నీలో లోపించింది ఏందో, నీలో యాక్టింగ్ స్కిల్స్ ఉన్నాయి, నటనకు సంబంధించిన మెలకువలన్నీ నేర్చుకున్నావు, బాగానే నటిస్తున్నావు, సినిమాలు బాగానే ఆడించుకుంటున్నావు. వెనకాల నీ తండ్రి నీ సినిమా రిలీజ్ అయితే ముందు ఒక నెల సినిమాలు ఏ రిలీజ్ కానీ ఇట్లా, తర్వాత ఒక నెల ఏ సినిమా రిలీజ్ కానీ ఇట్లా తెలివిగా నీ మార్కెట్ రేట్ చేస్తున్నాడు. 3,000 4,000 టికెట్ రేట్లు పెంచుకొని సంపాదించుకుంటున్నావు. నువ్వు అభివృద్ధిలోకి వస్తున్నావు, సంతోషమే. నువ్వు యాక్టింగ్ స్కిల్స్ కాదు, మొరాలిటీస్ నేర్చుకో, నైతిక విలువలు నేర్చుకో, ఎలా బ్రతకాలో నేర్చుకో, క్రమశిక్షణ నేర్చుకో. నీ మేనమామ మెగాస్టార్ చిరంజీవి ఎంత క్రమశిక్షణతో ఈ స్థాయికి వచ్చాడో, ఆయన కాళ్ళని ప్రతిరోజు కడిగి నెత్తి నీళ్లు చల్లుకుంటే కానీ నీకు కొంచెమన్నా జ్ఞానం రాదని నేను అనుకుంటున్నాను. ఇకపోతే నువ్వు చంపావని నేను అన్ను, రేవతి అనే మహిళని. నీవు ఆ అబ్బాయిని కోమాలో పోయేటట్టు ఏదో చేసావని నేను అన్నాను, కానీ నీ వల్ల జరిగింది అంటానికి మాత్రం ఇది సత్యం. నువ్వు ఇప్పుడు చేస్తుంది క్షమించరాని ద్రోహం. వాళ్ళ కుటుంబం గురించి మాట్లాడటానికి ముష్టి వేస్తావా? ఎవడకు కావాలి నీ ముష్టి? 25 లక్షలు ఇస్తాం, ముందు 10 లక్షలు ఇస్తాం, కేసు కొట్టేసి నాకు 15 ఇస్తాం. ఏంట్రా వ్యాపారాలు చేస్తావా మరణాలతో? సానుభూతి లేదా? నీ తప్పును తెలుసుకోవా? తప్పుని ఒప్పుకోవా? ఇంకా పోతే మహిళల పట్ల నువ్వేదో ఇస్తున్నట్టు మా డైరెక్టర్లు అందరూ కలిసి దాన్ని ఏమంటారంటే కేసు రాజీ చేసుకోవటానికి డబ్బుని ఎరగా చూపిస్తున్నట్టు ఉంటుంది. అది ఇంకా పెద్ద క్రైమ్, గుర్తుపెట్టుకో. ఇకపోతే మీ నాన్న అల్లు అరవింద్ ఏమంటాడు, మా అబ్బాయి 15 రోజుల నుంచి సెలబ్రేషన్స్ చేసుకోలేకపోతున్నాడు, సినిమా ఎంత పెద్ద హిట్ అయినా కడుపు తరుక్కుపోతుంది అంటాడు. మరి తల్లి చచ్చిపోయి బిడ్డ ఏమో హాస్పిటల్లో పడి ఉంటే అవన్నీ చూస్తుంటే కడుపు నిండిపోతుందా నీకు? నీకు అది బాగుందా అరవింద్? ఏం తమాషాగా ఉందా ప్రజల ప్రాణాలంటే? మీరు సెలబ్రిటీలు అయింది ఈ ప్రజల కష్టం, స్వేదం, చెమటతో. ఓకే, అక్కడతో ఓకే. అంబటి రాంబాబుకి ఏం పని మధ్యలో? దారిని పోయేది ఏదో తీసుకొని గూట్లో ఉండదు తీసుకొని ఆడ పెట్టుకున్నారంట. అట్లా పెట్టుకుంటే దరిద్రపు లక్షణాలు మొత్తం ఈ వైసీపీ పార్టీకి ఉన్నాయి, ముఖ్యంగా ఈ అంబటి రాంబాబుకి ఉన్నాయి. అయ్యా గుంటూరు నాటు మిరపకాయ గూట్లో ఉండదాన్ని తీసి పెట్టుకోబాక, అక్కడ పడితే అక్కడ మంటెత్తిద్ది నీకు. నీకెందుకే తింగరోడా? అక్కడ పోలీసు వ్యవస్థకి సినిమా హీరోకి మధ్యలో అది పెద్ద రచ్చ జరుగుతుంది. దాంట్లో వాళ్ళు చట్ట ప్రకారం వెళ్తామంటున్నారు, ఈయనేమో నేనున్న ఫ్యాషను, నా స్థాయి, నా హోదా అనుకుంటున్నాడు. ఆ అహం దిగిద్ది, ఈ లా అండ్ ఆర్డర్ నిలబడిద్ది, అది జరిగిద్ది. అది ఒక తీరు. నీకెందుకు అంబటి రాంబాబు? మర్చిపోయే, దీనికి ఒక లింక్ ఉందయ్యో. అంబటి రాంబాబు కూడా డ్యాన్సరేనయ్యో, డ్యాన్సులు వేస్తుంటాడు, జాతర డ్యాన్సులు, బాబు సంబరాలు రాంబాబు అని. ఓహో, ఇది జాతరల టైం, తిరునాళ్ళ టైం, డిసెంబరు జనవరి నెలలో ఈ సరదాగా జరిగే జాతరల టైము. రేపు కోటప్పకొండ తిరునాళ్ళలో ప్రపంచ మీద డ్యాన్సులు ఉంటాయిలే అంబటి రాంబాబు, ఏం భయపడబాకు. నీకు మంచి అవకాశం దొరికితే సంపాదించుకోవచ్చు, ఆరోగ్యానికి ఆరోగ్యం, డ్యాన్సులు వేసుకోవచ్చు అని ఈ సందర్భంగా చెప్తున్నా. థ్యాంక్ యూ.